ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉద్యోగాల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ల కోసం ఏండ్లుగా లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉండగా తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఒక జిల్లా కలెక్టర్ గారు అయితే ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారండి. ఆ వివరాలు నేను మీకు తెలియజేస్తాను. అంతేకాదు తెలంగాణలోని జిల్లాల వారీగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి అని ఎలాంటి ప్రకటన వచ్చినా ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. మీ జిల్లా సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని టిట్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే తాజాగా గుడ్ న్యూస్ తెలియజేస్తున్నారండి. ఆ వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల ఇళ్ల కలను సాకారం చేయడం కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి అయినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి అయినప్పటికీ ఈ లబ్ధిదారులకు ఇళ్లను అందించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే విఫలమైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందిస్తుందో లేదో అంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్న లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తాజాగా గుడ్ న్యూస్ తెలియజేస్తుందండి. ఏంటంటే జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెండింగ్ ఉన్నాయో అలాంటి వాటిని పూర్తి చేసి అర్హులకు అందివ్వడమే కాకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందిస్తామంటూ ఈ మేరకు నిరుపేదలైన ఇల్లు లేని వారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు అయితే మనకు ప్రకటనను విడుదల చేశారండి. కలెక్టర్ గారు విడుదల చేసిన ప్రకటన మేరకు వివరాలు అయితే ఇలా ఉన్నాయి. జగిత్యాల పట్టణంలో నోకపల్లి శివారులో మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలియజేస్తున్నారండి. 4500 డబుల్ బెడ్రూమ్లకు గత ఏడాది దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. మిగిలిన 20% గృహాలకు ఈ నెల ఆగస్టు 27 తేదీ నుంచి సెప్టెంబర్ 9 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని అర్హులు కాని వారు దరఖాస్తులను ఇప్పుడు స్వీకరించబడవని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జగిత్యాలలో ఉండి సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లలో ఉంటున్న వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారిని పరిశీలించి అతి త్వరలో వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేస్తామంటూ ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైతే జగిత్యాల జిల్లాకు చెంది నిరుపేదలై సొంత ఇల్లు లేని వారు మీ సేవా కేంద్రాల ద్వారా అయితే మీరు అప్లై చేసుకోండి. అలాగే మిగిలిన తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా వెంటనే నేను మీకు తెలియజేస్తానండి. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ టిట్కో ఇళ్లకు మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే లబ్ధిదారులకు గుడ్ న్యూస్ తెలియజేస్తున్నారండి. ఏంటంటే గత తెలుగుదేశం ప్రభుత్వం టిట్కో ఇళ్లను దాదాపు 95% పూర్తి చేసిందని, అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం రావడంతో గత వైసీపీ ప్రభుత్వం ఆ 5% పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందివ్వకుండా ఈ టిట్కో ఇళ్లపై బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకుని లబ్ధిదారులకైతే మోసం చేసిందంటూ ఈ మేరకు నిమ్మల రామానాయుడు గారు అయితే గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. గత తెలుగుదేశం హయాంలోనే 95% పూర్తయిన పనులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో 5% మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను అందజేస్తామంటూ ఆయన తెలియజేస్తున్నారండి. పాలకొల్లులో పర్యటించిన నిమ్మల రామానాయుడు గారు టిట్కో ఇళ్లను సందర్శించి మిగిలిపోయిన 5% పనులను పూర్తి చేయడమే కాకుండా ఈ టిట్కో ఇళ్ల గృహ సముదాయంలో ఒక హాస్పిటల్, షాపింగ్ మాల్, రైతు బజార్, అలాగే ఒక ఏటీఎం, ఒక పాఠశాల ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే పనులు పూర్తి చేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని తీసుకువచ్చి లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించి పత్రాలను సమర్పించడమే కాకుండా ప్రతి ఒక్క అర్హుడికి గృహ ప్రవేశాలు చేయిస్తామని, ఆఖరి అర్హుడికి కూడా దగ్గరుండి ఈ గృహ ప్రవేశాలు చేయించి వారికి సొంత ఇంటిని అందిస్తామంటూ రామానాయుడు గారు అయితే మనకు తెలియజేస్తున్నారండి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో లక్షల సంఖ్యలో టిట్కో ఇళ్లు అయితే దాదాపు పూర్తి కూడా లబ్ధిదారులకు అందకుండా ఈ మేరకు అవన్నీ ఖాళీగా మిగిలిపోయి ఉన్నాయి. ఈ ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకైతే ఇచ్చి
ఈ మేరకు గృహ ప్రవేశాలు కూడా చేయిస్తామని మంత్రి గారు అంటున్నారు కాబట్టి మనకు అతి త్వరలోనే లబ్ధిదారులకు టిట్కో ఇల్లు అయితే అందే అవకాశం ఉంది. ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందు ఎలాంటి తాజా సమాచారం వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.